హాయ్ అండి, నేను విజయ హోమ్ మేకర్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈవేళ శాండ్విచ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇది కలర్ఫుల్గా అండ్ టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట. దీనికోసం మొదటిగా మనము రెడ్ చట్నీ అండ్ గ్రీన్ చట్నీ రెడీ చేసుకోవాలి. రెడ్ చట్నీ కోసం అల్లము, వెల్లుల్లి, కొంచెం 10 మినిట్స్ నానపెట్టుకున్న ఎండుమిర్చి అండ్ కొంచెము జీలకర్ర, బెల్లము వేసుకుని గ్రైండ్ చేసుకుంటే రెడ్ చట్నీ రెడీ అయిపోతుంది. తర్వాత గ్రీన్ చట్నీ కోసము పుదీనా, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, కాస్త ఉప్పు వేసుకొని మిక్సీ పెట్టుకుంటే అది కూడా రెడీ అయిపోతుంది. గ్రీన్ చట్నీ అండ్ రెడ్ చట్నీ పక్కన పెట్టుకోవాలి. తర్వాత కర్రీ కోసము మన దగ్గర ఏం వెజిటేబుల్స్ ఉంటే అవి వాడుకోవచ్చండి. తర్వాత బంగాళదుంపలు తీసుకోవాలి. బంగాళదుంపలు ఉడకపెట్టుకొని స్మాష్ చేసుకొని దాన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. మెయిన్ ఈ బంగాళదుంప వలన, పొటాటో వలన మనకి మంచి కర్రీ, మంచి టేస్ట్ వస్తుందన్నమాట. కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఏ వెజిటేబుల్స్ అయినా మనం వాడుకోవచ్చు. నేను క్యాప్సికమ్, క్యాబేజీ, టమాటో తీసుకున్నాను. మన దగ్గర ఏముంటే అవి వాడుకోవచ్చు. కర్రీ ప్రిపరేషన్ కోసము ఒక బాణీలో మనము కొంచెం బటర్ తీసుకోవాలి. బటర్ కానీ నెయ్యి కానీ తీసుకోవచ్చు. బటర్ అయితే బాగుంటుంది. బటర్ తీసుకుని దాంట్లో కాస్త జీలకర్ర వేసి, జీలకర్ర వేగిన తర్వాత మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ వేయించుకోవాలి. క్యాబేజీ, క్యాప్సికమ్ అన్నీ వేసి నేను వేయిస్తున్నాను. ఇవి కాస్త మగ్గిపోవాలన్నమాట. వాటిలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి అవి మగ్గిపోతాయి. మనము ఎటువంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అవి వెజిటేబుల్ వేగిన తర్వాత మాత్రమే మనం టమాటా వేసుకోవాలి. టమాటా కూడా మగ్గిన తర్వాత దాంట్లో కొంచెము జీలకర్ర, ధనియాల పొడి, కాస్త కారము వేసుకుంటే సరిపోతుందండి. ఎటువంటి మసాలాలు అవసరం లేదు. అవి వేసుకుంటే సరిపోతుంది. ఇంకొంచెం మీకు కావాలనుకుంటే బ్లాక్ పెప్పర్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇవి వేగిన తర్వాత దీంట్లోకి పొటాటో, స్మాష్ చేసిన పొటాటో ఉంది కదా, అది కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఎంతో టేస్టీ, గుమగుమలాడుతూ మంచి స్మెల్తో టేస్టీగా ఉండే కర్రీ రెడీ అవుతుంది. మనం రెడీ చేస్తున్నప్పుడే ఆ స్మెల్ మనకి మంచిగా చాలా నచ్చుతుంది అన్నమాట. ఈ విధంగా మనము చట్నీలో అండ్ కర్రీ రెడీ చేసి పెట్టుకొని ముందుగా ఒక బ్లడ్ స్లైస్ తీసుకుని ఒక బ్లడ్ స్లైస్కి గ్రీన్ చట్నీ, ఒకదానికి రెడ్ చట్నీ పూసుకోవాలి. వీటి రెండింటి మధ్యలోనే కర్రీ పెట్టుకుంటే మనకి శాండ్విచ్ రెడీ అయిపోతుంది. పిల్లలు చాలా ఇష్టపడతారండి. మనము దీన్ని ప్రిపరేషను మధ్యాహ్నము మనము ఖాళీగా ఉన్న టైంలోనే మనము దీన్ని అంతా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవచ్చు. పిల్లలు రాగానే వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము దాన్ని ప్రిపేర్ చేసి రెడీ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు. మనకి కూడా పెద్ద శ్రమ అనిపించదండి. ఖాళీ టైంలో చేసి పెట్టేసుకోవచ్చు. చిన్నపిల్లలే కాదండి, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు కూడా అందరూ ఇష్టపడతారు. హెల్తీ అండ్ టేస్టీ ఫుడ్ కదా. ఆయిల్ పెద్దగా వాడము. మీరు గమనించే ఉంటారు, ఆయిల్లో పెద్దగా యూజ్ చేయమన్నమాట. ఈ గ్రీన్ చట్నీ, రెడ్ చట్నీ హెల్త్కి చాలా మంచిదండి. పుదీనా వల్ల పిల్లలకి ఆకలి పుడుతుంది. చాలా మంచి చట్నీస్, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇదే విధంగా మనం చపాతీ కూడా రెడీ చేసుకోవచ్చు. చపాతీని మనము కాల్చుకొని, చపాతీ కాల్చేటప్పుడు కూడా ఎక్కువ ఆయిల్ ఏమీ యూజ్ చేయ అవసరం లేదు. అలా కాల్చుకుంటే రెడీ అయిపోతుంది చపాతీ. చపాతీ రోల్ కూడా సేమ్ శాండ్విచ్ లానే ఫస్ట్ గ్రీన్ చట్నీ అండ్ రెడ్ చట్నీ రాసుకొని కర్రీ పెట్టి రోల్ చేస్తే మనకి చపాతీ రోల్ రెడీ అయిపోతుందండి. ఈ చపాతీ రోల్ మెత్తగా ఉంటుంది. ఎందుకంటే మనము ఈ చట్నీలు పోస్తాం కదా, గ్రీన్ చట్నీలో ఉన్న వాటర్ ఉంటుంది, నెక్స్ట్ రెడ్ చట్నీలో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి చపాతీ మెత్తగా అవుతుందండి. చపాతీ మెత్తగా ఉండి మధ్యలో ఉన్న కర్రీ
తింటుంటే చాలా అంటే జ్యూసీగా ఉన్నట్టుండి తింటుంటే చాలా టేస్ట్గా జ్యూసీగా ఉంటుంది. ఇది ఏంటంటే పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు కూడా తినగలుగుతారు. వాళ్ళకి పళ్ళు లేకపోయినా మెత్తగా ఉంటుంది కాబట్టి వాళ్ళు తినగలుగుతారు. మనము పెద్దవాళ్ళకి కూడా టేస్టీ ఫుడ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం కదా, వాళ్ళకి కూడా తినాలనిపిస్తుంది కదా. ఇలా చేసి పెడితే వాళ్ళు ఈజీగా తినగలుగుతారు. అదేవిధంగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినగలుగుతారండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంత మంచి రెసిపీ చూపించే అవకాశం నాకు కలిగినందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.